ఎస్తేరు బాబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు, ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకనిగా ఉన్నటువంటి వాని యొక్క కుమార్తెగా పిలువబడుచున్నటువంటి ఎస్తేరు, ఈమెకు హదస్సా అను మరుపేరు కూడా కలదు. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా మొర్దెకై తనను కుమార్తెగా చేసుకొని పెంచెను. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డని తన కుమార్తెగా చేసుకుని స్వీకరించి, దాన్ని ఎంతో ప్రేమగా పెంచిన మొర్దెకై ఆమెను చిన్ననాటి నుండి దేవుని యొక్క మాటలకి లోబడే బిడ్డగా పెంచటం అనేది జరిగింది. ఈ రీతిగా ఆమె పెరిగి అందమైన రూపమును, సుందరమైన ముఖమును గలదై ఉండెను. ఈమె బాహ్య సౌందర్యమే కాక అంతరంగిక సౌందర్యము కూడా కలిగినటువంటి స్త్రీ. ఈ రీతిగా ఈమె పెరిగి పెద్దదైన సమయములో షోషాన కోటలో రాణి ఎంపిక జరిగే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలని అందరినీ, ఆ రాజ్యంలో ఉన్న అందమైన స్త్రీలను అందరినీ రాణి ఎంపిక చేయటం కొరకు రాజనగర్‌కి తీసుకువెళ్ళటం జరిగింది. ఈ రీతిగా రాజనగర్‌కి వెళ్ళినటువంటి వారిలో ఎస్తేరు కూడా ఒకతి. అయితే అక్కడ ఉన్నటువంటి మిగిలిన స్త్రీలకి, ఎస్తేరుకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఎస్తేరు ప్రతి విషయంలోనూ తగ్గించుకుని జీవిస్తూ, మంచి నడవడిక కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి స్త్రీగా అక్కడ ఉన్నటువంటి వారి చేత మంచి పేరు పొందినది. అంతేకాక తన సంరక్షణలో ఉన్నటువంటి స్త్రీలను కాయు హేగే వంశునకు ఆమె అప్పగింపబడినది. ఆమె వలన దయ పొందినటువంటి స్త్రీగా ఉన్నది. ఈ ఎస్తేరు రాణి వస్తేకి బదులు ఆమె రాణిగా ఎంచబడిన. ఆమె రాణిగా ఎంచబడినటువంటి విధానములో రాజు ఆమెని ఎంతగానో ప్రేమించెను. అంతేకాక కన్యలందరికంటే ఆమె అతని వలన దయదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతుల అందరికిని, సేవకులందరికిని ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి, సంస్థానంలో సెలవు దినం ప్రకటించి, రాజు స్థితికి తగినట్టుగా అక్కడున్న రాజ్యములున్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇచ్చెను. ఈ రీతిగా రాణిగా ఎంచబడినటువంటి ఎస్తేరు రాజైన అహష్వేరోషు చేత బహుగా ప్రేమించబడినదై తన జీవితముని ఆ రాజనగర్లో గడుపుచున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా తన యొక్క జనాంగమును అయినటువంటి యూదులపై ఆ రాజ్యంలో కుట్ర జరుగుచున్నదన్న విషయం తెలుసుకున్నప్పుడు, తాను రాణిని కదా అని తనకేమీ కాదులే అన్న ఆలోచన ఎస్తేరు ఎన్నడూ చేయలేదు. తనని, తన జనాంగమును కాపాడుకొను కొరకు, తన జనాంగం యొక్క శ్రేయస్సు కొరకు దేవుణ్ణి మొదట ఆశ్రయించినది. ఏ రీతిగా ఆశ్రయించిందంటే, తనకు వచ్చినటువంటి సమస్యని బట్టి, తనకు కలిగినటువంటి ఇబ్బందిని బట్టి మొదటగా ఆమె రాణి అయినప్పటికీ కూడా తానును తన చెలికత్తెలతో కూడా 3 దినములు ఉపవాసం ఉండెను.
3 దినములు ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుని యందు వినయ విధేయతలు కనపరిచి, తన ప్రార్థనా పూర్వకం వలన ప్రార్థించుట ద్వారా యూదులను చంపివేయలేనన్న రాజశాసనమును మార్చివేయగలిగింది. తన యూదులందరినీ చంపటానికి ఏ రాజశాసనమైతే చేయబడిందో, ఆమె ప్రార్థించడం ద్వారా, ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా, తను తాను తగ్గించుకుని దేవుని మహిమపరచడం ద్వారా, తనకున్నటువంటి సమస్యని, పెద్ద సమస్యని ఆమె మార్చగలిగినది. దేవుని కృపచేత యూదులను చంపాలన్న రాజశాసనమును మార్చగలిగినది. నీ జీవితంలో వచ్చిన క్లిష్టమైన పరిస్థితులను బట్టి ఓ ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచిస్తే, మన జీవితంలో ఏదైనా మొదట సమస్య వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, మనం మొదట చూడవలసింది దేవుని వైపు. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, ఎంత క్లిష్టతరమైన పరిస్థితుల నుండైనా దేవుడు కాపాడుతాడు. సాతానుడు కలిగించు శోధనలు జయించాలి అంటే, సాతాను తంత్రముల నుండి జయించబడాలి అంటే, సాతాను యొక్క శోధనలను తట్టుకుని నిలబడాలి అంటే, విశ్వాసులకు మొదట కావలసింది ప్రార్థన. మరి ముఖ్యముగా ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. కనుక నీ ముందు క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు, నీ ముందు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినప్పుడు, నీకు శోధన కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీవు ఇరుకుల్లో ఉన్నప్పుడు, మొదట మనం ప్రార్థించుట నేర్చుకోవాలి. మరియు ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయగలుగుతాం. కనుక సమస్య వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి కానీ మనం ప్రార్థిస్తే, మన ప్రార్థన దేవుని చెంతకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క సమస్యల నుండి, ఆ ఇబ్బంది నుండి, ఆ శోధన నుండి దేవుడు నిన్ను జయింపజేస్తాడు. కనుక మొదట ప్రార్థించుట నేర్చుకోవాలి. ఎస్తేరు తనకి, తన యొక్క జనాంగానికి కలిగే శ్రమను బట్టి ఆమె కలత చెందక ప్రార్థించింది. రాణిగా ఉన్నాను కదా, నాకెందుకు అని అనుకోకుండా, తనకి, తన యొక్క జనాంగానికి కావలసినటువంటి రక్షణ కొరకు ప్రభువైన రక్షకుణ్ణి మొదట ఆరాధించి, ఆయన ప్రార్థన చేసి, వేడుకొని, నిష్ట కలిగి ఉపవాసం ఉండి, ఏదైతే సమస్య ఎదురైందో ఆ సమస్య ఆమె జయించటమే కాక తన జనాంగాన్ని తప్పించింది. ఓ ప్రియమైన విశ్వాసి, నీ జీవితంలో శోధనలో ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? ఇరుకుల్లో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? బలహీనంగా ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు ఉన్న పరిస్థితుల్లో మొదట ప్రార్థించు. విశ్వాసంతో ప్రార్థించు. ఉపవాసంతో మోకరించి ప్రార్థించు. దేవుడి వైపు తిరుగు. నీ వైపు దేవుడు తప్పక చూస్తాడు. నీ కార్యాన్ని దేవుని మీద, నీ భారాన్ని దేవుని మీద పెట్టు. దేవుడు నీ భారాన్ని తీసివేసి నిన్ను ప్రతి సమస్య నుండి విడుదల చేస్తాడు. ఎస్తేరును చూసి మనం నేర్చుకోవాల్సింది, మనకున్నటువంటి పదవిని చూసో, మనకున్న ఆస్తిని చూసో, మనకున్న ఉద్యోగం చూసో, మనకున్న వ్యాపారం చూసో మనం అతిశయిస్తూ ఉంటాం. కానీ ఎస్తేరు రాణి హోదాలో ఉన్నప్పటికి కూడా అతిశయించకుండా విశ్వాసంతో మోకరించి ప్రార్థించింది. ఆమె కాక ఆమె జనాంగాన్ని రక్షించుకోగలిగినది. ప్రియమైన వారలారా, మనందరము కూడా మనల్ని మనం తగ్గించుకుని దేవుని నామాన్ని బట్టి అడగగలిగితే, ప్రార్థించగలిగితే, మన జీవితంలో ఎస్తేరు పొందినటువంటి గొప్ప అనుభవాన్ని, ఆమె జయించిన అనుభవాన్ని మనం కూడా అనుభవించగలం. దేవుడు అట్టి విధముగా మనల్ని ఉంచాలంటే ఎస్తేరు వలె మనం కూడా ప్రార్థించి అనుభవంలోకి రావాలి.